జీవము మరణము నీ నాలుక వశము అనంట. నీ నాలుకలో ఉన్నది అంటే నీ జీవము నీ మరణము అనేది నాలుక వశము. బైబిల్ స్పష్టంగా చెబుతున్నది. నాలుక అనేది, నీ నోరు అనేది చాలా ప్రాముఖ్యమైనది అని. ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ యువర్ బాడీ ఈజ్ యువర్ మౌత్, ఈజ్ యువర్ టంగ్. సారీ, ప్రజల జీవితాలు ఎలా మార్చబడితే తెలుసా? అది నీ నోరును బట్టి. ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ మౌత్, ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ టంగ్. So the greatest attack of the Satan on your life will be on your mouth. అపవాది చేసేటువంటి గొప్ప దాడి ఏంటంటే నీ నోటి మీదనే చేస్తాడు. అందుకే నీ నాలుక, నీ నోరు ఎంత పవర్ఫుల్ అంటే, నువ్వు ఏది ప్రార్థన చేసినా జరగాలి, ఏ వాక్యం ప్రకటిస్తే ప్రజలు మారుతారు, ఏ నోటితో నువ్వు ఏది పలుకుతే దయ్యాలు పారిపోతాయి, నీ నోటితో ఏది పలుకుతే నీపై ఆశీర్వాదం వస్తుంది. అపవాదికి తెలుసు, అమ్మో వీరి నోరు ఆశీర్వాదకరమైనది, వీరి నోరు ఏది పలుకుతే కార్యాలు జరుగుతాయి, కాబట్టి ఈ నోరును నేను అపవిత్రం చేయాలి. అపవాది అటాక్ చేసేది క్రైస్తవుని నోరుని అటాక్ చేస్తుంది. ఎందుకు? 1000 సార్లు యేసునామములో అని పలికిన నీ జీవితం ఎందుకు జరగదు? కారణం అని అంటే నీ నోరు అపవిత్రపరచబడింది కాబట్టి నువ్వు ఎన్నిసార్లు యేసునామం పలికినా ఉపయోగం ఉండదు. అవును, యేసునామములో శక్తి ఉన్నది, యేసునామములో అధికారం ఉన్నది. మనం పలుకుతున్నావు, ఏం జరగట్లేదు. ఎందుకు? నీ నోరుని దూషిస్తావు, నీ నోరుతో అబద్ధాలు మాట్లాడతావు, నీ నోరుతో దేవదూషణలు పలుకుతావు, నీ నోరుతో బూతులు మాట్లాడతావు, నీ నోరుతో శపితమైన మాటలు మాట్లాడతావు, నీ నోరుతో బైబిల్లో లేని మాటలన్నీ మాట్లాడతావు. మళ్ళీ అదే నోరుతో ప్రార్థన చేస్తావు, అదే నోరుతో స్తుతించడానికి ప్రయత్నం, అదే నోరుతో బల్ల తీసుకోనికి ప్రయత్నం చేస్తావు. యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు గో వేర్ యువర్ టంగ్ ఈస్ గోయింగ్. నీ నాలుక ఎక్కడికి వెళ్తుందో నీ జీవితం కూడా అక్కడికే వెళ్ళబోతుంది. అక్కడ వరకే ఉంటుంది నీ జీవితం, గుర్తుపెట్టుకోండి.